హెల్త్ కేర్‌ని మనం ఫ్రీగా చేయొచ్చా? అంటే మందులు ఫ్రీగా ఇచ్చి మన హెల్త్ కేర్ సిస్టమ్ మన రాష్ట్రంలో గాని, మన దేశంలో ఉన్నదాన్ని మనం చేయొచ్చా అంటే గనక అద్భుతంగా చేయొచ్చండి. దీనికి కావాల్సింది మనీ కాదండి. మనీ కానే కాదు. ఉన్న మనీ, ఉన్న రిసోర్సెస్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ సైట్‌లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? అద్భుతంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఎన్ని డాక్టర్స్ ఉన్నారు? ఎంతమంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు? ఎంతమంది పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు? అద్భుతంగా ఉన్నారు. అసలు వాళ్ళని సరిగ్గా వాడుకొని, మిగిలిన కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే, ఇప్పుడున్న సిస్టమ్‌తోనే అద్భుతంగా గవర్నమెంట్‌లో మంచి సర్వీసెస్ ఇస్తే, అసలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కెళ్ళాల్సిన కర్మ ప్రజలకుండదు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా. ప్లస్ దానికి ఎక్కువ ఖర్చేం అవ్వదండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చుని జాగ్రత్తగా ఖర్చు చేయటం. ఇప్పుడు ఈ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళకైతే మనం ఒక కొంత మనీ ఉపయోగిస్తే ఒక 10 మంది జీవితాన్ని పొడిగించొచ్చు. 100 మంది ప్రాణాలు కాపాడొచ్చు. అంటే ఏది చేస్తాం చెప్పండి? 100 మంది ప్రాణాలు కాపాడటం చేస్తాం. 100 మంది ప్రాణాలు కాపాడటం అంటే ఏంటి? ఇప్పుడు మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా ఇలాంటి అంటువ్యాధులన్నిటిని కంట్రోల్ చేయటం. టైఫాయిడ్, కలరా ఇలాంటివన్నీ. అవి కంట్రోల్ చేయటానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అంటే మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో ఉన్న ప్రివెన్షన్ థింగ్స్ అన్నీ ప్రాపర్‌గా అయ్యేటట్టు చూస్తే చాలు. మనం ఈ అండర్‌గ్రౌండ్ సిస్టమ్స్‌ని కొంచెం డెవలప్ చేసుకొని దానికి ఎక్కువ ఖర్చు అవ్వదండి. అదేంటి అది ఎప్పటికీ మనకి ఫలితాలు ఇస్తానే ఉంటది. మామిడి తోటలాగా మామిడికాయలు ప్రతి ఇయర్ కాసినట్టు. ఒక్కసారి అండర్‌గ్రౌండ్ సిస్టమ్ చేసుకోవటానికి ఎంత అవుతది జాగ్రత్తగా చేసుకుంటే? అసలు ఎక్కువ ఖర్చే అవ్వదు. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అది. అది దానివల్ల ఇక ఒక 30 ఏళ్ళు జనాలకి జరాలు రావు. వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుద్ది. గవర్నమెంట్ ఇంకా రెవెన్యూ పెరుగుతది. దాన్ని మనం మిగిలిన వాటికి వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. కొంత మనీ ఇస్తే ఓ 10 మంది జీవితాన్ని పొడిగించొచ్చు. 100 మంది ప్రాణాలు కాపాడొచ్చు. అంటే జీవితాన్ని పొడిగించడం ఏంటి? అంటే ఇప్పుడు ఎలాగా దే ఆర్ గాన్. అంటే ఇప్పుడు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఉందో, లేకపోతే క్యాన్సర్ థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంది. వాళ్ళు బతికే అవకాశం తక్కువ ఉంది. లేదంటే వాళ్ళకి డయాలిసిస్ ఉంది. 2 కిడ్నీలు పాడైపోయినాయి. అయిపోయింది. కంప్లీట్‌గా ఫైనల్ స్టేజ్ వరకు పాడైపోయింది. ఇది కంటి తుడుపు చర్య. మీరు వాళ్ళని క్యూర్ చేయలేరు. కంటి తుడుపు చర్యకి ఎక్కువ ఖర్చు పెట్టి మనం ప్రివెన్షన్‌కి కానీ యంగ్‌స్టర్స్ జ్వరాలొచ్చి చచ్చిపోతున్న యంగ్‌స్టర్స్ 30 ఏళ్ల కుర్రోళ్ళు, పిల్లలు వీళ్ళని కాపాడలేకపోతే అదే డబ్బులు పెట్టి అది చాలా అన్యాయం అవుతుంది. అలా అని వీళ్ళని అశ్రద్ధ చేయమంటలా. వీళ్ళకి కూడా జాగ్రత్తగా ఇవ్వచ్చు. కానీ వాళ్ళ బాధను ప్రొలాంగ్ చేసిన వాళ్ళమే అవుతాం గానీ పాలియేటివ్ కేర్‌లో మనం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ప్రివెంటివ్ అంటే సోషల్ మెడిసిన్ అంటే జబ్బు రాకుండా వచ్చినా గానీ ఎర్లీ స్టేజెస్‌లో ఎలా తగ్గించొచ్చు? షుగర్, బీపీ కానీ హార్ట్ అటాక్స్ రాకుండా, పక్షవాతాలు రాకుండా పక్షవాతాలకి ఎలా చేయొచ్చు? ప్లస్ కొన్ని కంప్లీట్‌గా రాడికల్ డెసిషన్ తీసుకొని అసలు స్మోకింగ్ మొత్తాన్ని ఆపేయటం. ఇట్లాంటియి కొన్ని చేస్తే సగం జబ్బులు అక్కడికక్కడే పడిపోతాయి. అంటువ్యాధులన్నీ కంట్రోల్ చేసుకొని మనం గనక చేస్తే ఇప్పుడున్న బడ్జెట్‌కి ఒక్క రూపాయి ఎక్స్‌ట్రా పెట్టకుండా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ డాక్టర్స్ అందరినీ, నర్సింగ్ స్టాఫ్ అందరినీ బాగా మోటివేట్ చేసుకొని మనం వాళ్ళకి కావాలంటే కొంచెం ఇన్సెంటివ్ ఇచ్చి ఇంకా కొంతమంది కాంట్రాక్ట్‌లో తీసుకొని గనక చేస్తే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్‌ని మన 5 స్టార్ హాస్పిటల్స్ కింద మనం తయారు చేయొచ్చు. విల్ పవర్ ఉండాలంతే. ఎందుకంటే మీరు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నంత పెద్ద కారిడార్స్ మీకు ప్రైవేట్ హాస్పిటల్‌లో ఎప్పుడుకుండదు. ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్‌కి స్థలం ఫ్రీ ఉంటది. పెద్ద క్యాంపస్‌లు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పుడు 1000 గజాల స్థలం అన్నీ ఇరుకిరుగ్గా అన్నీ ప్యాక్డ్‌గా ఉంటాయి. సో, కాబట్టి గవర్నమెంట్‌కున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్‌కున్న బలం వేరు. అదొక పెద్ద ఇదనమాట. మనం ఒకళ్ళు ఇండివిడ్యువల్‌గా చేయలేకపోవచ్చు. ఒకళ్ళు ఇండివిడ్యువల్‌గా చేసినా మహా అయితే ఎంతమందికి చేయగలుగుతారు? ఒక రోజుకొక 10 మందికి చేయగలుగుతారు. అంతేగాని ఒక సిస్టమ్ పవర్ వెనకాలుంటే గనక అసలు అద్భుతాలు సృష్టించొచ్చు. అలా చేయగలిగితే, తెలివిగా చేయగలిగితే, జనాలకి ఆ ఫ్రూట్స్ అందితే ఎప్పటికీ వాళ్ళే గవర్నమెంట్‌లో ఉంటారనమాట. అది చేయటం పెద్ద కష్టం కాదు. పొలిటికల్ విల్ ఉంటే వీలవుతుంది. సో
చూద్దాం ఫ్యూచర్‌లోనే అవుతుందేమో. థ్యాంక్ యూ.